భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సిపిఐ ప్రజాపంద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రంగారావు అసహనం వ్యక్తం చేశారు. 12% 14% ఇలా కల్పిస్తాం. అంతకు మించి భారత వ్యవసాయ రంగం మొత్తం ఇలా సంక్షోభంలో ఉంది. రైతాంగం ఉత్పత్తి చేయడం, ఆ ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు లేక వాడు పెట్టినటువంటి ఉత్పత్తి ఖర్చులు రాక అప్పుల పాలవడం, ఇంకేమీ పని చేయలేక తిరిగి వ్యవసాయాన్ని చేయడం, ఈ క్రమంలో వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నందున అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడం అనేటువంటిది కూడా ఒక విధానంగా భారతదేశంలో అమలవుతున్నటువంటి స్థితి కనపడతాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత